కాకినాడ జిల్లా ఎస్పీ చిత్రాడలోని జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరిగే ప్రాంగణాన్ని నాదెండ్ల మనోహర్ మరియు కందుల దుర్గేష్ కాకినాడ జిల్లా కలెక్టర్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్ మళ్లింపు విషయాలను ప్రస్తావించారు. 14వ తేదీ ఉదయం 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకలు పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఎస్పీ వెంచర్స్ వద్ద నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పార్టీ నాయకులున్నారు. భద్రతా కారణాలతో పాటు ట్రాఫిక్ సౌకర్యార్థం ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి రానున్న వాహనాల కోసం చిత్రాడ గ్రామ పరిసరాల్లో 9 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయబడ్డాయి. కాకినాడ వైపు 5 పార్కింగ్ స్థలాలు మరియు పిఠాపురం వైపు 4 పార్కింగ్ స్థలాలు గుర్తించబడ్డాయి. చిత్రాడ పార్కింగ్ స్థలాలకు వెళ్లే మార్గాలు గుంటూరు జిల్లా తెనాలి, కృష్ణా, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి వచ్చే వాహనాలు ఉప్పలంక బైపాస్, చీడిగ గ్రామం, ఇంద్రపాలెం, కెనాల్ రోడ్, సామర్లకోట, మూడులైట్ల జంక్షన్, ముత్తాలకృష్ణ ఫ్లైఓవర్ బ్రిడ్జ్, సర్పవరం జంక్షన్, అచ్చంపేట జంక్షన్ మీదుగా చిత్రాడ సభా ప్రాంగణానికి చేరుకోవాలి. ఇక రెండవది ఉత్తర కోస్తా జిల్లాల నుండి వచ్చే వాహనాలు కత్తిపీడి, పిఠాపురం మీదుగా సభా ప్రాంగణానికి చేరుకోవాలి. ఈసీ జిల్లా, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల నుండి వచ్చే వాహనాలు ఏడీబీ రోడ్, రాజానగరం, రంగంపేట, సామర్లకోట, పిఠాపురం మీదుగా సభా ప్రాంగణానికి చేరుకుంటాయి. కాకినాడ, కోనసీమ నుండి విశాఖపట్నం వెళ్లే వాహనాలు కాకినాడ, ఇంద్రపాలెం వంతెన, కెనాల్ రోడ్, సామర్లకోట, కిర్లంపూడి, ప్రతిపాడు. ఇక విశాఖపట్నం నుండి కాకినాడ, కోనసీమ జిల్లాలకు వచ్చే వాహనాలు కత్తిపూడి నుండి ప్రతిపాడు, కిర్లంపూడి, సామర్లకోట, కాకినాడ మీదుగా మళ్లించబడతాయి. ఇక విశాఖపట్నం నుండి కాకినాడ జిల్లా మీదుగా చెన్నై వెళ్లే వాహనాలు NH-16లో యథావిధిగా ప్రయాణించవచ్చు. చెన్నై నుండి కాకినాడ జిల్లా మీదుగా విశాఖపట్నం వెళ్లే వాహనాలు NH-16లో యథావిధిగా ప్రయాణించవచ్చు.